ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఫర్ దోస్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లరా, మీరెప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వెళ్ళే దారి సరైనదేనా అన్న అయోమయంలో ఎప్పుడైనా పడ్డారా? లోపల ఏదో స్వరం మిమ్మల్ని హెచ్చరించినట్లు అనిపించిందా? అయితే వినండి, ఇది కేవలం మీ ఆలోచన కాదు సుమా, అది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మనం ఒంటరిగా నడవాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే మనకు తోడుగా తన ఆత్మనిచ్చాడు. మీ జీవితంలోని ప్రతి అడుగును దేవుడు ఎలాగా నడిపిస్తాడో, ఆ స్వరాన్ని ఎలా వినాలో ఈ ఉదయకాల ధ్యానం మీకు నేర్పిస్తుంది. వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థించబోతున్నాం. దేవుని బిడ్డలకు ఉండాల్సిన అతిపెద్ద గుర్తు నడిపింపు. గాలిపటం మనం ఎరుగుదాం కదా, ఆ దారం చేతిలో ఉంటేనే అది సరిగ్గా ఎగురుతుంది. అలాగే మన జీవితం పరిశుద్ధాత్మ అదుపులో ఉంటేనే మనం గమ్యాన్ని చేరుతాం. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, అనొక వ్యక్తిగా, మనకు ఆదరణకర్తగా, బోధకుడిగా, మనల్ని నడిపించేవానిగా పంపించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడంటే కేవలం ఒక అగ్నిజ్వాలో లేతే ఒక అద్భుతమో కాదు సుమా. ఆయన మన సన్నిహితుడైనటువంటి మిత్రుడు. ఒక అపరిచితమైన నగరంలో మనకు GPS ఎలా దారి చూపిస్తుందో, ఈ పాప భూయిష్టమైన లోకంలో మన ఆత్మ తడబడకుండా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. లోకంలో నాయకులు చాలామంది ఉండొచ్చు, కానీ నడిపించేవాడు ఒక్కడే. ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఏలుతాడు, కానీ వాటిని పచ్చక బయలులోకి నడిపిస్తాడు. ఈరోజు మీ జీవితం ఎవరి చేతుల్లో ఉందో? మీ భావోద్వేగాల చేతుల్లోనా, లేక దేవుని ఆత్మ చేతుల్లోనా? ఒక ఆలోచన చేయండి. మన జీవన ప్రయాణంలో ఆత్మ నడిపింపును గుర్తించే 3 మెట్లు ఈ దినం ధ్యానం చేద్దాం. మొదటిది వాక్యముతో అనుసంధానింపబడుట. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఏది చేయరు. ఆయన మనల్ని ఒక నిర్ణయం వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు, మనకు తెలియకుండానే బైబిల్ చదువుతున్నప్పుడు అదే అంశం మీద ఒక వచనం మనలో తాకుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము. ఒకవేళ మీ నిర్ణయం వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది దేవుని ఆత్మ నడిపింపు కాదు అని నిస్సందేహంగా మీరు నమ్మొచ్చు. రెండవదిగా అంతరంగ శాంతి. లోకమంతా వెళ్ళు వెళ్ళు అని అంటున్నా మీ మనసు లోపల ఏదో ఒక చిన్న కలవరం ఉంటే అది దేవుని ఆత్మ వేస్తున్న రెడ్ సిగ్నల్ అని గ్రహించు. పౌలు గారు ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఆత్మ ఆయనను అడ్డగించింది. ఒక్కోసారి దేవుడు కొన్ని పనులను ఆపేస్తాడు. ఆ ఆటంకం కూడా ఒక నడిపింపే. దేవుడు నో చెప్పడం కూడా మన మంచికే అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా ప్రార్థనలో కలిగే వివేచన. మనము మోకాళ్ళ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన ఆలోచనలను క్రమబద్ధం చేస్తాడు. అయోమయంలో ఉన్న మన బుద్ధికి ఒక మెరుపు లాంటి ఆలోచన ఇస్తారు. ఆలోచన మనకు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక దైవిక శక్తి ఉంటుందని గ్రహించాలి. పేతురు గారికి కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, కానీ ఆత్మ నడిపింపు ఆయనను కొత్త అధ్యాయానికి నడిపించింది. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. మీ జీవితంలో మీరు తీసుకున్న గత నిర్ణయాల గురించి ఒక్కసారి నెమరు వేసుకోనండి. ఎప్పుడైనా ఆవేశంలోనో కోపంలోనో ఎవరినో చూసి అసూయపడో ఒక నిర్ణయం తీసుకొని తర్వాత దానివల్ల ఎంత నష్టపోయారా? నేను దేవుని అడుక్కుంటూ అడుగు వేశానని ఇప్పుడు బాధపడుతున్నారా? మన జీవితంలో తడబడటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?
మనం దేవుని నడిపింపును ఒక అత్యవసర సేవలా వాడుకుంటాం. అంటే సమస్య వచ్చినప్పుడే ప్రభువా నడిపించు అంటాము, కానీ దేవుడు మనల్ని ప్రతి నిమిషం నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మీ పాత స్వయం నిర్ణయ అధికారాన్ని దేవుని పాదాల దగ్గర పెడదామా? నేను నా జీవితానికి యజమాని కాను అని ఒప్పుకోగలవా? నీవు నీ పాత అహంకారాన్ని అంతా నాకు తెలుసు అన్న ధోరణిని వదిలివేసినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రియదేవుని జనాంగమా, ఈ రోజు నుండి మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలి అని కోరుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో హోలీ స్పిరిట్ లీడ్ మీ అని టైప్ చేయండి. ఈ మాట గుర్తుంచుకో, ఆయన నడిపిస్తే పరాజయం అనేది ఉండదు. ఆయన నడిపిస్తే ఎడారిలో కూడా నీకు నీటి ఊటలు పుడతాయి. నీవు ఆయన స్వరానికి ఎంత లోబడితే నీ మార్గం అంత సుగమం అవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, ఈ ఉదయం నీవు ఒక ముఖ్యమైన మలుపులో ఉన్నావేమో. అది ఉద్యోగమో, వివాహమో, చదువు, మరేదైనా కుటుంబ సమస్యనా, నీ స్వంత జ్ఞానము నిన్ను అయోమయంలో నెట్టేసిందేమో. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని వైపు నీ చేతులు చాపు. ఇది అనుకూలమైన సమయం. ప్రభువా, నా జీవిత నౌకకు మీరే నడిపించువానిగా ఉండి నా తలంపులను నీ అదుపులోనికి తీసుకొని నేను వెళ్లాల్సిన మార్గాన్ని నాకు స్పష్టంగా చూపించండి. నీ స్వరమును వినే చెవులను నాకు దయచేయండి అని ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో వారి జీవితాల్లో ఉన్న చీకటి మేఘాలు ఇప్పుడే విడిపోతున్నాయి. ఆత్మ దేవుని వెలుగు మీ మీద ప్రకాశింపబోతుంది. దృఢ నిశ్చయముతో, సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ నడిపింపు గురించి మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభువా, మా సొంత ఆలోచనలు ఒక్కసారి మమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయి, కానీ నీ ఆత్మ మమ్మల్ని సత్యములోనికి నడిపిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని ప్రతిధ్వనింపచేయండి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ చిత్తానుసారంగా ఉండేలాగన చూడండి. వారికి వివేచనను, ఓర్పును ప్రసాదించండి ప్రభువా. ఏ అపవాది తంత్రము వారిని భ్రమపరచకుండా నీ ఆత్మ ద్వారా వారిని హెచ్చరించి ఈ నూతన దినమంతా నీ నడిపింపులో వారిని భద్రపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.